హాయ్ అందరికీ. భారతదేశంలో మొత్తం 56 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 7% వాటాను కలిగి ఉంది మరియు గత కొన్ని దశాబ్దాలుగా ఇది మధ్యతరగతి వృద్ధికి పునాదిగా నిలిచింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు 1990ల నుండి భారతీయ మధ్యతరగతిని సృష్టించినవి. కానీ దశాబ్దాల తర్వాత మొదటిసారిగా టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక దృక్కోణం నుండి 12,000 అనేది పెద్ద సంఖ్య కాదని మీరు అనవచ్చు. కానీ వాస్తవమేమిటంటే టీసీఎస్తో సహా చాలా కంపెనీలు ఇప్పుడు ఈ విషయంపై ఆలోచిస్తున్నాయి. ఈ వీడియోలో ఐటీ రంగంలో ఏం జరుగుతుందో, యజమానుల దృక్కోణం నుండి, కంపెనీల దృక్కోణం నుండి వారు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేస్తున్నారు మరియు భవిష్యత్తులో మీరు ఏమి చేయాలో లోతైన అవగాహనను అందిస్తాను. మొదటి అంశమేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు భారతదేశంలోని ఐటీ సేవల కంపెనీలతో పనిచేయడానికి లేదా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రదేశాల్లో తమ స్వంత కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గబోతోంది. ఎందుకంటే ఒక సాధారణ ఉదాహరణ చెప్పనా? ఒక $100 మిలియన్ కంపెనీని ఊహించండి. ఆ కంపెనీని నడపడానికి 200 మంది టెక్నాలజీ నిపుణులు అవసరం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత 200 మంది చేసే పనిని ఇప్పుడు 50, 60 లేదా 70 మంది చేయగలరు. ఇంతకుముందు అమెరికాలో 200 మంది ఉద్యోగులను నిర్వహించడం కంపెనీకి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వారు భారతదేశంలో 200 మంది కోసం కార్యాలయం ఏర్పాటు చేశారు. కాని ఇప్పుడు 60 మంది కోసం మాత్రమే కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తే అది ఖర్చు దృష్ట్యా సరిపోదు. ఎందుకంటే గతంలో 200, 300, 400 మంది ఉద్యోగులు ఆఫీస్ అద్దె, పేరోల్ ప్రాసెసింగ్ వంటి ఓవర్హెడ్ ఖర్చులను భరించేవారు. కానీ ఇప్పుడు 60 మంది కోసం ఏర్పాటు చేస్తే అది ఒక $100 మిలియన్ కంపెనీకి అర్థవంతంగా ఉండదు. అందుకే భారతదేశంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే కంపెనీల సంఖ్య తగ్గుతోంది. గతంలో $100 మిలియన్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకునేవి. ఇప్పుడు ఆ స్థాయి $500 మిలియన్ పెరుగుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలు తగ్గడానికి ఒక పెద్ద కారణం. ఇంకా ఏమిటి? భారతదేశంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే పెద్ద కంపెనీలు మాత్రమే కాదు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి యజమానులు కూడా ఒత్తిడిలో ఉన్నారు. టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో వార్తలు వచ్చాయి. దీనికి ట్రిగ్గర్ ఏమిటంటే 20-30 రోజుల క్రితం వారి త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేవు. వారి ఆదాయం ఊహించిన సంఖ్యలను చేరుకోలేదు మరియు వారి షేర్ ధర 3.5% తగ్గింది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన రోజునే ఈ విషయం స్పష్టమైంది. వారు 100 ఆశించారు, కానీ 97 లేదా 98 మాత్రమే సాధించారు. ఇప్పుడు వారి ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆదాయం అంచనాలను అందుకోలేదు. ఇది ట్రిగ్గర్ మరియు ఫలితం అందరికీ తెలిసిందే. ఇన్ఫోసిస్ వంటి ఇతర పెద్ద కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను సాధించాయి, కానీ హెచ్సిఎల్ టెక్ వంటివి కూడా తమ ఆదాయ అంచనాలను సర్దుబాటు చేశాయి. ఆదాయ అంచనాలు తప్పిన కంపెనీల్లో ఇలాంటి నిర్ణయాలు వెంటనే కనిపిస్తాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ఉద్యోగులకు అనుకూలమైన కంపెనీలో ఇలాంటి విషయం జరగడం షాకింగ్. భవిష్యత్తులో ఉద్యోగులకు అనుకూలమైన ఇతర పెద్ద కంపెనీలు కూడా